అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలో నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని అమ్మా హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ యూత్ ఫెస్టివల్ మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద రక్తదాతలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1000 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు తెలియజేశారు. అమ్మా హెల్పింగ్ హార్ట్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో సి సర్కిల్, చోడవరం సర్కిల్లో ఈ సరౌండింగ్ గ్రామీణ ప్రాంతాల ఐక్యతను దశ దిశ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాటే విధంగా 2024 ఈ అక్టోబర్ 2వ తేదీన ఇక్కడ యూత్ ఫెస్టివల్ మరియు మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. గతంలో అమ్మా హెల్పింగ్ హార్ట్స్ 2022లో పెట్టినటువంటి మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ యూత్ ఫెస్టివల్కి అప్పుడు 678 యూనిట్లు సేకరించడం జరిగిందండి. ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల ఐక్యత దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాటే విధంగా ఇక్కడ 1000 యూనిట్లు క్రాస్ చేయాలన్న లక్ష్యంతో మన గ్రామీణ ప్రాంతంలో ఎవరు కూడా రక్తం అందక ఏ తల్లి, ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఏ అన్న చనిపోకూడదనే మంచి సంకల్ప బలంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మా హెల్పింగ్ హార్ట్స్ ప్రతి గ్రామ టీం సభ్యులు, వడ్డాది చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరూ, యువతందరూ, నాయకులందరూ అందరి సహకారంతో ఇది ముందుకు సాగుతుందండి. సో ఎన్జిఓస్, వివిధ స్వచ్ఛంద సంస్థలు వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమం 1000 యూనిట్లకి మొత్తం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి బ్లడ్ బ్యాంకుల వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మొత్తం వచ్చిన బ్లడ్ బ్యాంకులు 11 బ్లడ్ బ్యాంకులు వచ్చాయండి. 11 బ్లడ్ బ్యాంక్కి ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్కి మనం 100 యూనిట్లు చెప్పిన ఇస్తాం. మన గ్రామీణ ప్రాంతంలోనే, ఈ సరౌండింగ్ ప్రాంతంలోనే ఎవరికైనా సరే ఒకవేళ శ్రీకాకుళంలో బ్లడ్ నీడ్ అయితే అక్కడ బ్లడ్ సమస్యను ఫుల్ఫిల్ చేయడానికి శ్రీకాకుళం వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అలాగే కాకినాడ నుంచి యువసేన బ్లడ్ బ్యాంక్ వాళ్ళని ఆహ్వానించాము. కాకినాడలో మన చుట్టాలు, మన చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత వాళ్ళ చుట్టాలు, బంధువులు ఎవరైనా అక్కడ ఆపదలో అక్కడ గురైనట్లయితే అక్కడ కూడా బ్లడ్ అందించాలన్న మంచి లక్ష్యంతో అక్కడ కూడా బ్లడ్ బ్యాంకుల వాళ్ళని పిలవడం జరిగింది. అలాగే విజయనగరం నుంచి NVN బ్లడ్ బ్యాంక్ను కూడా ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులకి, సోషల్ మీడియా ప్రతినిధులకి, ప్రజలకి, యువతకి, అమ్మా హెల్పింగ్ హార్ట్స్ టీం సభ్యులకు, పరిసర గ్రామాల సభ్యులకు, చోడవరం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జై. మహా రక్తదాన శిబిరం వడ్డాది హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇది రక్తదాతల జాతరగా మారింది ఈరోజు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామం ఒక్కటే. అంటే అయోధ్యలో ఇటుక కలిపి రామ మందిరాన్ని నిర్మిస్తే ఈ ప్రాంతంలో గ్రామం కలిసి ప్రాణమందిరాన్ని నిర్మించిన ఒక మహా రక్తదాన శిబిరమే ఈరోజు ఇక్కడ జరగబోతున్న మహా రక్తదాన శిబిరం. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల ఐక్యత కోసం, యువత యొక్క బలం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత దృఢంగా, బలంగా, దేశానికే వినబడే విధంగా చాలా బలంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రక్తదాతకి కూడా పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేసుకుంటూ అమ్మా హెల్పింగ్ హార్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళ యొక్క కష్టానికి ఈరోజు ఇది ఒక సేవాపీఠంలాగా, సేవా శక్తిపీఠంలాగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.